అది ఎక్కి సెట్ చేయి. నేనా? అవును నువ్వే ఎక్కువ. ఆహ్, కానీ సార్ ఎక్కమన్నానా? హ్మ్. గుడ్. ఇప్పుడు బాగుంది. అంతకన్నా ఇది బావుంది చూడండి. ఎక్కడ పెట్టాలి? ఆహ్, ఇదిగోండి. ఈ లెటర్ చదవండి. మీ హార్ట్ ఫ్రెండ్ కోసమే ఈ బొకే నేనే రెడీ చేసి ఈ లెటర్ కూడా నేనే రాసాను. హ్మ్. అవునా? హ్మ్. ప్రియాకి ప్రియమైన పేరు తెలియని హార్ట్ ఫ్రెండ్కి ప్రేమ ఇష్టం ప్రాణం అన్నిటినీ కలగలిపి రాస్తున్న లేఖ ఇది. రామపాదం తాకగానే రాయి కూడా అహల్యగా మారినట్టుగా నీ పరిచయం నన్ను మంచి మనిషిగా మార్చేసింది. నీ స్నేహం కోసం సంవత్సరాలే కాదు నేస్తం, ఎన్ని జన్మలైనా సరే ఎదురు చూస్తాను. ఆ పైన ఎన్ని యుగాలైనా నీ ప్రేమ కోసం, నీ అంగీకారం కోసం ఎదురు చూస్తూ భరిస్తాను. ఎందుకంటే ఈ శ్వాస నీకోసమే తీసుకుంటున్నాను, ఈ జీవితం నీకోసమే అర్పిస్తున్నాను. నా కళ్ళలోకి చూస్తూ కళ్ళార్పకుండా చెదరని చిరునవ్వు నవ్వితే అది నా గుండెల మీద చెరగని ముద్ర వేస్తుంది. ఇంతకన్నా నేనేం కోరను. ఇట్లు నీ తొలి పరిచయం.
నా మనసు ఏంటో నాకన్నా నీకే బాగా తెలుసు అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వసుంధర. సార్ ఏంటిది? లేవండి ప్లీజ్. మీరు ఇలాంటి గెస్చర్ ఇవ్వాల్సింది నా ముందు కాదు, మీ హార్ట్ ఫ్రెండ్ ముందు. ప్లీజ్ సార్ లేవండి. ఒసే వసు, మీరు బాస్ అండ్ సెక్రటరీలా అస్సలు లేరు. ఫ్రెండ్స్ అంటారా? అంతకన్నా ఎక్కువే ఉంది ఇక్కడ మ్యాటర్. సార్ నేను బయట డెకరేషన్ కంప్లీట్ అయిందో లేదో చూసేసి వస్తాను. అలాగే. రా వెళ్ళి చూసొద్దాం. కాకర్ల వారి కళ్యాణ కాంతుల బహుమతి ప్రధానోత్సవం. గుడ్. కొనపడని దానికోసం కోట్లు ఖర్చు పెట్టారంటే నా చెల్లెల నక్షత్ర అదృష్టవంతురాలనే అనుకోవాలి. వంశీబావా, నీ హార్ట్ ఫ్రెండ్ కోసం చాలానే శ్రమిస్తున్నావు. సిగరెట్టు సీసా పట్టుకునేవాడివి. చెయ్యి పట్టి కళ్యాణ మండపం వైపు అడుగులు వేయడానికి కూడా రెడీ అయ్యావని చెప్పకనే చెప్పావు. హే నిషా, వచ్చేసావా? ఎస్ మ్యామ్. ప్లాన్ పర్ఫెక్ట్ గా అమలు చేయాలంటే అరగంట ముందుండాలిగా. ఇందులో నీ పర్సనల్ ఎజెండా ఏమీ లేదు కదా? లేదు మ్యామ్, నాకు క్యారెక్టర్ కన్నా క్యాషే ముఖ్యం. బాగుపడతావు. బ్రహ్మాండంగా నటించు. ఇంతకీ మా బావ పక్కన సెక్రటరీగా వచ్చిందని పేరేంటి? వసుంధర మ్యామ్. వసుంధర. వంశీ సర్లో మార్పు రావడానికి కూడా అదే కారణం మ్యామ్. ఇప్పుడు బావ పక్కన హార్ట్ ఫ్రెండ్ వచ్చి చేరడానికి కూడా అదే కారణం అవుతుంది. అందుకే ముందా వసుంధరని ఆడిటోరియంలో ఉండకుండా చేయాలి. దాన్ని తప్పిస్తేనే మళ్లీ బావని తప్పుదోవ పట్టించగలం. ఇంతకీ ఎక్కడుందది? వెల్కమ్ బోర్డ్ అంతా ఓకే, కాకపోతే అక్కడ రోజెస్ పెడితే బాగుంటుంది. ఇక్కడెందుకు? దండగనుకు ఎక్కువ మంది అమ్మాయిలే అటెండ్ అవుతున్నారు. పైగా వంశీ సార్ హార్ట్ ఫ్రెండ్ కు రోజెస్ అంటే ఇష్టం. నీకు ఆల్రెడీ తను పరిచయం ఉన్నట్టు చెప్తున్నావేంటి? అలా ఎలా చెప్పగలుగుతున్నావు? నీకిష్టమనా? ఏ జోక్ లేకు. నేను అలా గెస్ట్ చేశాను అంతే. చిన్నప్పుడు వంశీ సార్ కి ఆమె హెల్ప్ చేసింది. కష్టాలు వచ్చినప్పుడు ఆదుకునే వాళ్లకు ముళ్ళున్న గులాబీలంటే ఇష్టం ఉంటుంది కళ్యాణి. వాళ్ళు అన్నిటికీ ఓర్చుకోగలుగుతారు.
నీ ఫిలాసఫీకో దాన్ను రోజ్ ఫ్లవర్స్ తెప్పించి ఇక్కడ డెకరేట్ చేయించాలి. ఓకే మేడం, నేను మీ పక్కనే ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా డౌట్ వచ్చేలా ఉంది. పక్కకి తప్పుకో, కానీ పోటీలోంచి తప్పుకోకు. నువ్వు గెలవడం చాలా ఇంపార్టెంట్. నాకు కూడా. వసుంధరా, వసుంధరా, బావ వస్తున్నాడు. నన్ను చూశాడంటే అమాంతంగా హక్ చేసుకుని గిరిగిర తిప్పేస్తాడు. సర్ప్రైజ్ ఇవ్వాలి. వసుంధరా, బాబా ఏమైపోయాడు? నువ్వు ఇక్కడ చూస్తున్నావు, కానీ ఒకసారి లోపలికి వచ్చి చూడు. ఎంతమంది అమ్మాయిలు వచ్చేసారు. నాకు గుండె దడగా ఉంది వసుంధరా. సార్ 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 కొంచెం రిలాక్స్డ్ గా ఉండండి. కూల్ సార్, మీ హార్ట్ ఫ్రెండ్ వచ్చిందంటే మీకు టెన్షన్గా ఉండదు. మీ గుండెల్లో ప్రశాంతంగా ఉంటుంది. బావా ఏ చెన్నై చంద్రం, నువ్వెప్పుడొచ్చావు? బాబా బాబా అని అరుస్తూ వచ్చినా పట్టించుకోకుండా ఇక్కడికి వచ్చావు. ఏముంది ఇక్కడ? అయినా పని వాళ్లతో నీకు మీటింగ్ ఏంటి? హే, యు ఆర్ మిస్టేకెన్. వీళ్ళు పని వాళ్ళు కాదు, నా వాళ్ళు. షీఈ్ వసుంధరా, మై సెక్రటరీ. తను వసుంధరా ఫ్రెండ్. హాయ్. వసుంధరా, సార్ తను సామాన్య, నక్షత్ర వాళ్ళ సిస్టర్. అనుకున్నాను సార్. ఏమనుకున్నావు? అదేనండి, అక్క చెల్లెళ్ళిద్దరికీ చాలా దగ్గర పోలికలున్నాయని.
అప్పు డార్లింగ్. వావ్, ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా చేయించారు. ఇదంతా నా హార్ట్ ఫ్రెండ్ వాళ్ళే. అందరూ వచ్చినట్టే కదా? నక్షత్రం రాలేదన్నయ్య. నేనే వద్దన్నాను. తోకలా ఎందుకని కట్ చేసేసాను, ఇంట్లో పడేసి వచ్చాను. నువ్వు అక్కడ తోకని కత్తిరిస్తే ఇక్కడికి తోకలేని కోత వచ్చింది. అటు చూడు. అరే అమ్మమ్మా, ఏయ్ కొంటి పిల్ల, నువ్వేంటి ఇక్కడ? మిమ్మల్ని చూడాలనిపించి చెప్పకుండా వచ్చేసాను. అత్తయ్య, ఏంటమ్మా ఇది? సర్ప్రైజ్. వస్తున్నట్టు ఫోన్ కూడా చేయలేదేంటి సామాన్య? అందరికి సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. ఇంటికి రాకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీరందరూ ఇక్కడికే వస్తారని ఇక్కడికే వచ్చాను ఆనంద్ బావా. పైగా పనంతా ఇక్కడే కదా. ఏం పని? అదే అమ్మమ్మా, ఈ ఫంక్షన్ లో పనులన్నీ ఇక్కడే కదా అని డైరెక్ట్ గా వచ్చేసాను. అత్తయ్య, వాట్ ఇస్ దిస్? 60 కేజీల బంగారాన్ని వెతుకుతూ 1/2 కేజీ బంగారాన్ని పంచడం ఏంటి? వచ్చిన అమ్మాయిలు నిరుత్సాహపరచకూడదని వాయినంగా బంగారం ఇస్తున్నాం. మీ బావ చిన్ననాటి స్నేహితురాలెవరో తెలిస్తే తరతరాల నుండి వస్తున్న బంగారం అంతా తనదే కదా. సరే సరే, పదండి. పద. అందరూ వెళ్తున్నారు, మీరు కదలరేంటి సార్? చాలా మంది అమ్మాయిలు వచ్చారంటే అందులో తను ఉంటుందిగా మూర్తి గారు. అలేఖ్య గారు రాలేదు కదా సార్? అయితే ఆ అమ్మాయి కూడా వచ్చుండు సార్. అర్థం కాలేదు మూర్తి గారు. ఇప్పట్లో వదలండి, రండి. డ్రైవర్, ఎంతైంది? 250 అయింది మేడం. తీసుకో. ఒసేవ్, దిగవే. ఇలాంటప్పుడు చిల్లర అడగొద్దు, ఎవరైనా వింటారు. ఉంచుకో అనాలి, బిల్డప్ గా ఉంటుంది. దిగు. చూసావటే ఎంత బాగుందో. సుచిత్ర, నాకైతే ఆయన స్వయంవరం జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఆ మాటే నిజమైతే ఇంకా సంతోషంగా ఉంటుంది అత్తయ్య. నమస్తే మేడం. ఏయ్, నువ్వేంటి ఇక్కడున్నా? పోతలకి. సెక్యూరిటీ, సెక్యూరిటీ. అప్పు అప్పు, కూల్ కూల్ కూల్. మేడం, వంశీ సరే ఇంటికొచ్చి ఇన్విటేషన్ కార్డు ఇస్తే రాకుండా ఎలా ఉంటాను? అవును మేడం, సరే రమ్మన్నారు. ఆయనకు కావలసిన ఫ్రెండ్ లిస్ట్ లో నేను కూడా ఉన్నాను. మీరేమో పొమ్మంటున్నారు. వచ్చాక ఇక ఏది మీ చేతిలో నా చేతిలో ఉండదు మేడం, అంతా దేవుడి చేతిలోనే ఉంది. వచ్చావు కదా, పక్కకెళ్ళి ఓ మూల పడి ఉండు. వెళ్ళవు. పదండి. ఏ మూలనున్న స్టేజ్ ముందుకు రమ్మని మీరే పిలుస్తారు మేడం.